అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దుర్యోధనుడు చాలా ఉండకూడనంత కఠినంగా వాడిక్కడ ప్రవర్తించాడు. అది నీ మనస్సులో నువ్వు పెట్టుకో. దుర్యోధనస్య పారుష్యం తత్తాత హృది మాకృత. ఎందువల్ల అంటే అంతంత మాటలని ద్రౌపదిని ఇలా పరాభవించిన తర్వాత అవి జ్ఞాపకం పెట్టుకోవద్దంటావటయ్యా అని అంటావేమో నువ్వు అని దాని తర్వాత అనేదాన్ని. మాతరంచైవ గాంధారీం మాంచత్వం గుణకాంక్షయ. మిగిలినవన్నీ విడిచిపెట్టేసి ఆ గాంధారి మోహం చూడు, నా మోహం చూడు. గుణకాంక్షయ. ఎదుటివాడు దుర్గుణములు కలవాడైనా దురుక్తులు పలికినా దుష్కార్యములు చేసినా వీడు సుగుణవంతుడుగానే ఉంటాడు, మంచి మాటలే పలుకుతాడు, మంచి పనులే చేస్తాడు. ఎందువల్ల? తనలో దుర్గుణములు ఉండకూడదు, సుగుణములే ఉండాలి, తన నోటి నుంచి మంచి మాటలే రావాలి అని. అంచేత నువ్వు మమ్మల్ని చూసి నువ్వు మంచివాడుగా ఉండాలి కనుకను ఇలా చెయ్యి. దీక్షాపూర్వం మయా ద్యోతం ఇదమాసీదు ఉపేక్షితం. ఏదో సుహృద్యోతం అంటే సరదాగా ఆడుకుంటారు కాబోలు అనుకున్నాను గాని ఇక్కడ ఉన్నాడు ఆడుకుంటారు. వాళ్ళ రాజ్యం లాక్కుందామని ప్రయత్నించారు. అయితే చెప్పొచ్చేటప్పటికి ఇంకేం జరిగిపోతుందో అనేది. ఏదో సరదాగా మీరు జోదం ఆడుకుంటారు అంటే నేను ఉపేక్షించాను, ఫోన్లే కుర్రాళ్ళని ఆడుకొని అని. కుర్రాళ్ళు ఆడుకోపోతే పెద్దవాళ్ళం ఆడుకుంటామా అని. ఈ కారణంగా అందరినీ పిలిస్తే మిత్రాన్ని ద్రష్టు కామేనా. ఏంటండి ఇంత హడావిడి చేశారు, ఇంత పార్టీ ఏర్పాటు చేశారు అంటే ఏం లేదు, గెట్ టుగెదర్, సరిగ్గా అందరం కలుసుకుంటాం కదా ఓసారిని అని. మిత్రాన్ని ద్రష్టు కామేనా. స్నేహితులను అందరినీ ఈ వంకబెట్టి చూస్తాం కదా అనే ఉద్దేశంతో ఏదో ఈ ఆట ఏర్పాటు చేశాం. చేస్తే ఇంత పుత్రానంచ బలాబలం. చిన్నపిల్లల చేత పట్లు పట్టిస్తుంటారు. మీ ఇద్దరు పట్లు పట్టండి చూద్దాం ఉంటారు. వాళ్ళు పుచ్చి పట్లు పట్టి నెలకు కొట్టుకునేదాకా వస్తారు వాళ్ళు. అప్పుడు ఆగండి అని విడదీస్తారు. పుత్రానంచ బలాబలం. మీరు ఎవడ ఆటగాడో, ఎవడ బాగా ఆడతారో ఏమిటో చూద్దామని కూడా నేను ఏర్పాటు చేశాను. అంచేత నువ్వు అందరికంటే పెద్దవాడవు గనక వీళ్ళు అశోచ్యాహ, నా కుమారులను గురించి నేను విచారించను. ఎందుకంటే నువ్వు అందరికంటే పెద్దవాడు, వాళ్ళు తొందరపడినా నువ్వు తొందరపడవు. అంచేత నిజానికి నా కుమారుల గురించి నేను విచారించను. నీలోనేమో ధర్మము, అర్జునుడిలోనేమో ధైర్యము, భీమసేనుడిలోనేమో పరాక్రమము ఉన్నాయి. మనకు అదృష్టవశాత్తు విదురుడేమో ఆలోచన చెబుతాడు, సర్వశాస్త్రములు తెలిసినవాడు, ధీమంతుడు. నువ్వు చేసిన గురు శుశ్రూష శుద్ధ, పరిశుద్ధమైనటువంటి గురు శుశ్రూష చేశావు. నకుల సహదేవులు కూడా గురు శుశ్రూష, పరిశుద్ధమైన గురు శుశ్రూష విషయంలో వాళ్ళు ప్రసిద్ధులు. నువ్వు అజాతశత్రువు. అజాతశత్రువో భద్రంతే, నీకు శుభం అవుగాక నాయన. ఇక్కడ ఆకుండా ఖాండవ ప్రస్థం ఆవిష. తొందరగా నువ్వు ఇంద్రప్రస్థానికి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో సోదరులతో సహా.
సౌభ్రాత్రం ధర్మే తే ధీయతే మనః. సోదరుల పట్ల నీ సౌభ్రాత్రం ఉండుగాక. సోదరుల పట్ల ఎంత మంచి ప్రేమ ఉండాలో అట్టిది ఉండుగాక. ఎప్పుడు ధర్మమునందే నీ మనస్సు ప్రవర్తించుగాక అన్నట్టు. అప్పుడు ధర్మరాజు గారు కృత్వా ఆర్య సమయం సర్వం అన్నాడు. ఇదొకటి చాలా ముఖ్యంగా మనం జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయాల్లో. భారతం తాళం చెవుల్లో ఇది కూడా ఒకటి. కృత్వా ఆర్య సమయం అన్నాడు. అన్ని పెదనాన్న నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఒప్పుకున్నాడు అన్నమాట. ఇదన్నమాట. అంటే వాళ్ళు నాకు అపకారం చేసినా వాళ్ళని నేను వాళ్ళకి ప్రత్యుపకారం చెయ్యాలని అనుకోను. నన్ను ఎంత అవమానపరిచినా నేను వాళ్ళకి మళ్ళీ అవమానం కలిగించాలని అనుకోను. వాళ్ళ మీద పగబెట్టుకోను అని ధర్మరాజు గారు మాటిచ్చాడు. అందుకని అనుక్షణము వీళ్ళు రెచ్చగొడుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకలా చేయడానికి వీల్లేదు అని చివరి క్షణం దాకా యుద్ధాన్ని నివారించడం కోసమే ధర్మరాజు గారు ప్రయత్నం చేయడానికి కారణం ప్రధానంగా ఇది. వాళ్ళు అపకారం చేసినా గాని నువ్వు మళ్ళీ ప్రత్యుపకారం చేయాలని అనుకోకు అని పెద్దవాడు కోరాడు. లోపల తనకి ఎంత కష్టంగా ఉన్నాను. అలాగే చేస్తాను అని అన్నాడు. ఇక వాళ్ళు మాటకి వాళ్ళు కట్టుబడి ఉండని కారణంగా మరి యువతల వచ్చింది. ఆ కట్టుబడి ఉండనిది ఏమిటో మనకి తెలుసు. ఇలా అన్నారు. వీళ్ళందరూ కూడా బయలుదేరారు. వీళ్ళు ఇలాగ బయలుదేరి రథములు ఎక్కడమేమిటి, దుశ్శాసనుడు గుండెలు బాదుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. కర్ణుణ్ణి శకునుణ్ణి సమావేశపరిచాడు. వీళ్ళు నలుగురు ఓ చోట కూర్చున్నారు. దుఃఖేనేతత్ సమానీతం స్థవిరో నాశయత్యసౌ శత్రుసాద్గమయద్రవ్యం తద్బుద్ధ్యత్వం మహారథ. ఏమిటయా చూస్తున్నారా లేదా మీరు? చచ్చి చెడి మనం ఏదో సంపాదించుకుంటే ఈ ముసలాడు అంతా కూడా మళ్ళీ శత్రువులకు అప్పగించేసాడు. స్థవిరుడు అంటే వృద్ధుడు అని. మనం చచ్చి చెడి సంపాదించుకుంటే ఈ ముసలాడంతా గంగపాలు చేసి మళ్ళీ వాళ్ళకే అప్పగించేసాడు. ఏం చెయ్యాలో చూడండి అని మిథ సంగమ్య సహిత. వీళ్ళు నలుగురు కూర్చుని మళ్ళీ ఆలోచించి నలుగురు కలిసి కట్టగట్టుకుని మళ్ళీ ధృతరాష్ట్రుడి దగ్గరికి కంగారుగా పరిగెత్తుకుని వచ్చారు. ఇదేమిటయ్యా ఇలాంటి పని చేశావు? చెప్పుకున్నది మొత్తుకున్నది అంతా కూడా వృధా అయిపోయిందే. అన్యాయం లేకుండా మనకి ధనం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇది న్యాయము అన్యాయం అని ఆలోచిస్తే ఎలాగా? పైపెచ్చు ఈ మాట నీకు ముందరే ఉండాల్సింది. ఇప్పటిదాకా వచ్చిన తర్వాత వెనక్కి వెళితే ఉందా? వాళ్ళకి ఇంత అపకారం చేసేసాము. ఇదివరకైతే ఏదో కొద్దిపాటి విషం పెట్టామని అలాంటి కోపాలు ఉన్నాయి. మరి వాళ్ళని ఇలాగ అవమానపరిచాము, భార్యను పరాభవించాము, ఇలాంటి మాటలన్నాము అలాంటి మాటలన్నాము అనే కోపం వాళ్ళకు ఉండిపోతుంది. నా తొడలు విరగొడతానని ప్రతిజ్ఞ చేశాడు. వాడి గుండెలు బద్దలు కొడతానని ప్రతిజ్ఞ చేశాడు. ఇక వాడు మనకు మిత్రులవుతాడా? నువ్వు రాజ్యం ఇస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు మనకి ఇంక మిత్రులు కాదు. వాళ్ళని నాశనం చేయవలసిందే. మాకు అవకాశమైనా ఇయ్యి. ఏం చేద్దాము అంటే కర్ణుడు మళ్లీ వెళ్లి వాళ్ళని చంపేద్దామంటాడు. అంచేతను ఇంకొక పద్ధతి శకుని మేము ఆలోచించాము. మళ్లీ రమ్మంటే వాళ్ళు రాకుండా ఉండరు. వచ్చిన నష్టం ఏమిటంటే పగబట్టి ఇంకా ఇదివరకటి కంటే వాళ్ళు ఎలాగా మనల్ని చంపేసేస్తారు. అంచేతను ఇంకొక తేలికైనటువంటి మార్గం ఒకటి మేము ఆలోచించాం. మళ్లీ కబురు పెట్టి వాళ్ళని రమ్మని జోలం ఆడతాం. ఈసారి షరత ఏమిటంటే ఇంక ఇలాంటి గొడవలు ఏమీ ఉండవు. ఓడిపోయినటువంటి వాళ్ళు 12 సంవత్సరం అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఉన్నాం చేయడం. తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళు ఎవ్వరికీ తెలియకుండా కనుక గడిపి వాళ్ళు తిరిగి వచ్చారో వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే చాలా మందికి ఈ షరతు లేదనే అభిప్రాయం ఉంది. అందుకని ఈ మాట మళ్లీ చెబుతున్నాను. మళ్లీ రాజ్యం ఇవ్వాలన్న మాట ఎక్కడుంది అంటూ ఉంటారు. ఇక్కడ ఉంది, ఇందులో ఉంది, శుభ్రంగా ఆ మాట ఉంది. అయితే వీళ్ళు మళ్లీ తిరిగి వస్తారనేటటువంటి నమ్మకం నాకు లేదు. ఇలాంటి వాళ్ళు ఎవరికీ తెలియకుండా అజ్ఞాతవాసం ఎలా గడపగలుగుతారు? వాళ్ళు దొరుకుతూనే ఉంటారు, మళ్లీ వెడుతూనే ఉంటారు. మనం నెగ్గడం ఖాయం. అంచేతను ఈ ఏర్పాటుగా అంగీకరించవలసింది. ఒకవేళ కాదు నెగ్గి వస్తారు, అజ్ఞాతవాసం కూడా గడిపి రాగలుగుతారు. 13 సంవత్సరములు మనం పరిపాలన చేశామంటే మనకు కావలసిన వాళ్ళని కీలక స్థానాల్లో నియమించుకుంటాం. మన పార్టీని బలపరచుకోవడం కోసం అని అందరికీ కావలసిన వాళ్ళకందరికీ ఉపకారాలు చేస్తాం. దృఢ మూలం బాగా వేరునుకుని మనం ఉండిపోతాం. అప్పుడు అందరూ మన పక్షాన్ని ఉంటారు. కొత్త స్నేహితులను సంపాదించుకుంటాం. వాళ్ళని అవలీలగా సంహరించగలుగుతాం. అంచేత దీన్ని అంగీకరించవలసింది అన్నాడప్పటికీ పుత్రహార్ద ధర్మయుక్త గాంధారీ శోకమూర్ఛిత మాజ్యోతమిత్యభాషంత. మిగిలిన వాళ్ళందరూ అన్నారట, మళ్లీ విదురుడు వీళ్ళందరూ ఇక మళ్లీ జోదం అనేది వద్దు మొర్రో అన్నారట. ఏమిటి అని చెప్పి వాళ్ళకి తెలియజేస్తే
ఎవ్వరూ జూదం వద్దంటున్నారు. కానీ ధృతరాష్ట్రుడు మాత్రము అకరోత్ పాండవాహ్వానం, సరే వెళ్ళి పిలుచుకురండి పాండవుల్ని అని ఆజ్ఞాపించాడు. భీష్ముడి మాట కాదన్నాడు, ద్రోణుడి మాట కాదన్నాడు, విదురుడి మాట కాదన్నాడు, కృపాచార్యుడి మాట కాదన్నాడు, అశ్వత్థామ మాట కాదన్నాడు, అందరినీ కాదని పిలుచుకురమ్మన్నాడు. అప్పుడు గాంధారి పక్కన ఉండి అందిట ఆవిడ. నిజానికి పుత్రుడి మీద ప్రేమ ఉన్నది, కానీ ధర్మము మీద ఆమెకు చాలా అభీష్టం ఎక్కువ. అంచేతను బాగా బాధ కలుగుతూ ఉన్నా ధృతరాష్ట్రుడితో అందిట, నువ్వు మర్చిపోయావేమో, వీడు పుట్టినప్పుడే గాడిదలో ఏడిచాడు, గాడిదలు ఎదురు నుంచేమో సమాధానం ఇచ్చాయి, నక్కలు పూసాయి, మరి ఇంకా అనేకములైనటువంటి ఉత్పాతాలు వచ్చాయి. మనకి బిడ్డ మీద ఎంత ప్రేమ ఉన్నా మా నిమజ్జీ స్వదోషేణ మహాప్సుత్వం విభారత, చేసుకున్న పాపం కారణంగా నీళ్లలో మునిగిపోవడం మంచిది కాదు. బాల వృద్ధులు దగ్గర నుంచి అందరికీ ఆపద తెచ్చి పెట్టడం అంతకంటే మంచిది కాదు. వంశనాశనం మన వల్ల కావడం అనేది అంతకంటే మంచిది కాదు. త్వం భవిష్యసి, నువ్వు కారణమవుతున్నావు ఈ వంశనాశనానికి. కట్టినటువంటి సేతువుని వంతెనను కూల్చేసేయాలని ఎవళ్ళు అనుకుంటారు? వాళ్ళేమో శాంతి వహించున్నారు. వాళ్ళు మళ్లీ కోపం తెప్పించి వాళ్ళనేమో మాయాజూదంతోటేమో మళ్లీ వాళ్ళని ఓడించి అడవులకు పంపించి ఇలా కష్టాలు తెస్తే ఇక వాళ్ళు ఈసారి ఊరుకుంటారు అని చెప్పని అనుకో. నీకు కళ్ళు లేవు, కాని త్వన్నేత్రా సంతు తే పుత్ర మాత్వాన్ దీర్ణా ప్రహాసిస్తూ, నీకు నీ కొడుకులే కన్నులు అవ్వాలి అంటే కన్ను మంచిగా ఉండాలని అనుకుంటారు. అంచేత ఇప్పుడు ఉన్న కళ్ళల్లో మంచి కళ్ళు పాండవులు, వాళ్ళని దూరం చేసుకుని వాళ్ళనేమో నిన్ను విడిచిపెట్టే పరిస్థితుల్లో వాళ్ళని పెట్టకు, నా మాట విను. తస్మాదయం మద్వచనాత్ జిజ్యతాం కులపాంసన, నేను గెంటేసాయి ఇంట్లోంచి ముందర ఈ దుర్యోధనుణ్ణి. అందుకే గాంధారని తండ్రికి గెంటేద్దామంటే తల్లి వద్దంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.